సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే మనం రసాయన ఎరువులను, సేంద్రియ ఎరువులను, అదేవిధంగా జీవన ఎరువులు, అదేవిధంగా వ్యవసాయ వ్యర్థాలు వీటన్నిటిని సమపాలలో వేసినట్లయితే మనం దాన్ని సమగ్ర పోషక యాజమాన్యం అంటాం. ఈ యొక్క రసాయన ఎరువులు చూసుకున్నట్లయితే నత్రజని ఎరువులు ఉంటాయి, భాస్వరం ఎరువులు ఉంటాయి, అదేవిధంగా పొటాష్ ఎరువులు ఉంటాయి, కొద్ది మోతాదులో సూక్ష్మ పోషకాలు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా సేంద్రియ ఎరువులు అంటే పశువుల పెంట, అదేవిధంగా వర్మీ కంపోస్టు, పచ్చి రొట్టె ఎరువులు వీటిని మనం సేంద్రియ ఎరువులుగా పరిగణించవచ్చు. అదేవిధంగా జీవన ఎరువులు రైజోబియం బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టర్, తర్వాత అజోస్పైరిలం, తర్వాత సూడోమోనాస్. ఇప్పుడు రైజోబియం కానీ సూడోమోనాస్ రైజోబియం, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిలం ఇవి నత్రజని స్థిరీకరిస్తాయి. అదేవిధంగా సూడోమోనాస్ కానీ బ్యాసిలస్ ఇవన్నీ ఏంటంటే భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందజేస్తాయి అన్నమాట. ఈ యొక్క జీవన ఎరువులు వాడడం వల్ల కూడా మనకు లాభదాయకం ఉంటుంది. తర్వాత వ్యవసాయ వ్యర్థాలు మన పంట కోసిన తర్వాత మొళ్ళు కానీ మేతకు పనికిరాని గడ్డి అంతా అక్కడే వదిలేస్తాం. దాన్ని మనం ఏం చేస్తారు, రైతులు కాల్చివేయడం జరుగుతుంది. అలా కాల్చకుండా మనం దాన్ని నీళ్ళలో కలిగి ఉన్నట్లయితే కూడా నీళ్ళలో ఉన్న పోషకాలు మళ్ళీ రిట్రైవ్ జరగడం జరుగుతుంది. కాబట్టి వీటిని సమపాలలో మనం వ్యవసాయం చేసినట్లయితే మనం కాలుష్యం కాకుండా నేల సారవంతాన్ని పెంచవచ్చు.